హాయ్ గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ కమిటీ కుర్రోళ్ళు. డైరెక్టెడ్ బై యదు వంశీ, ప్రొడ్యూస్డ్ బై నిహారిక కొణిదల, స్టారింగ్ బై సందీప్ సరోజ్, ప్రసాద్ బెహ్రా ఇంకా తదితరులు. ఇదొక మంచి ఫీల్ గుడ్ డ్రామా మూవీ. కథ విషయానికి వచ్చేసినట్లయితే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఒక ఆచారం ఉంటుంది. ప్రతి 12 ఏళ్ళకి ఒక ఫెస్టివల్, ఒక జాతర లాగా జరుపుకుంటారు. ఆ ఫెస్టివల్ వీళ్ళు జరుపుకునే ఆ పండగ ఈ ఫ్రెండ్స్ లైఫ్ ని ఎలా మార్చింది అనేదే మీరు మూవీలో చూస్తారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు తన లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది. అందరికీ రికమెండబుల్ మూవీ. పాజిటివ్ సైడ్, నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్ ఒకటే ఉంది, అది మనం లేటర్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనం పాజిటివ్ మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మనకి ఆ రోజులు మళ్ళీ రాదు అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. అది వచ్చేసి దాంట్లో చూపించిన ఆ ఒక ఐటమ్స్ కానీ ఆ ఆబ్జెక్ట్స్ కానీ మనం చిన్నతనంలో ఫేస్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ని గుర్తు చేసే విధంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా పెద్ద ప్లస్ పాయింట్. లొకేషన్స్ కానీ ఆ ప్లేసెస్, అక్కడ ఉన్న ఆ ఎన్విరాన్మెంట్, ఆ నేచర్ న్యాచురల్గా ఉంటుంది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అసలు చూస్తుంటా ఉంటే మనం ఏదో మూవీ చూస్తున్నట్టు ఉండదు. మన లైఫ్ స్టైల్ని ఓల్డెన్ డేస్లో ఎలా ఉండే, ఓల్డెన్ డేస్ టైం లైన్లో ఎలా ఉండే అనేది మనదే చూసుకుంటాం కదా. సెకండ్ పాజిటివ్ వచ్చేసి క్యాస్టింగ్. సో ఇందులో మనకి 3 టైం లైన్లు ఉంటాయి. అంటే చిన్నపిల్లలు, అంటే యూత్ అండ్ గ్రోన్ అప్ అయిన తర్వాత. సో ఈ టైం లైన్లు అనేటివి మనకి చాలా మూవీస్లో చూపించడం జరిగింది, అక్కడక్కడ దొరికేస్తారు. బట్ ఈ మూవీకి వచ్చేసరికి మనకి వాళ్ళని చిన్నతనంలో ఏ విధంగా చూపించాలో వాళ్ళ మొహాలు మనం ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ మూవీలో, కానీ గుర్తొచ్చే విధంగా చాలా నీట్గా ఉంటుంది క్యాస్టింగ్. ఇందులో వాళ్ళు ఎంచుకున్న ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూత్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు 30 ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అంటే చాలా డెడికేటెడ్గా చేశారు ఈ మూవీని. సో అందుకే ఆ 3 టైం లైన్స్ని మనం కనెక్ట్ అవుతాం. ఆ 3 టైం లైన్స్ని ఎంజాయ్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసే ఆ ఒక చిలిపి చేష్టలు కానీ, వాళ్ళు కొట్టుకునడం కానీ, అండ్ వాళ్ళు చేసే అల్లరి వేషాలు కానీ మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా అనిపిస్తుంది. మూవీ థర్డ్ పాజిటివ్ వచ్చేసి మూవీలో ఇంటర్వెల్ బ్యాంగ్. నిజంగా చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంటర్వెల్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంత ప్లెజెంట్ నేచర్ అంటే ఒక రియలిస్టిక్గా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక గూస్ బంప్స్ వస్తాయి మనకి లిటరల్లీ. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న సినిమాను పోయినా కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అందరూ 11 క్యారెక్టర్స్ లిటరల్లీ నెక్స్ట్ లెవెల్, ఊర్రా మాస్ అనిపించింది. ఇక మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెగిటివ్స్ పెద్దగా ఏమంటూ లేవు. అంటే ఇంత అంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్లో చూపెట్టి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్ది ఎక్కడనో డల్ అయింది అనిపించింది. బట్ ఏందిరా సినిమా ఇంత ఇంటెన్స్గా, ఇంత గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ విత్ రియలిస్టిక్ నేచర్, ఇవన్నీ మనకి చాలా బాగా అద్భుతంగా చూపించారు కదా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా డల్ అయిందేమో అని అనిపించే టైంకి మనకి మళ్ళీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ ఊపందుకుంటుంది. సో లాస్ట్ 30 మినిట్స్ మాత్రం అది కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ చూడొచ్చా చూడరాదా నన్ను అడిగితే ఒక్కళ్ళు మాత్రం చూడకండి. ఒక్కళ్ళు వెళ్ళి చూడొచ్చు, బట్ మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా, అరే నా ఫ్రెండ్స్ తోటి ఎందుకు రాలేదు, అరే నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎందుకు రాలేదు అని చెప్పేసి. సో ఎప్పుడు వెళ్ళినా కానీ ఫ్రెండ్స్ తోటి కలిసి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, వాళ్ళతోటి మీరు ఒక 10 మెంబర్స్ కానీ, 5 మెంబర్స్ కానీ, 2 మెంబర్స్ కానీ, జంటగా కానీ ఎలాగైనా సరే మీరు ఫ్రెండ్స్ తోటి వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మూవీ అందరు ఫ్రెండ్స్ తోటి వాచ్ చేయండి, ఫ్యామిలీస్ తోటి వాచ్ చేయండి, ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతారు. ఫైనలీ చిన్న పిల్లల నుంచి పెద్ద వ్యక్తుల వరకు అందరూ చూసి ఎంజాయ్ చేసే మూవీ. ఇదండి ఈ రోజుటి మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో వచ్చే కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్గా మన రిలీజ్లు మురారి కానీ, మన ఒక్కడు మూవీ కానీ, ఇంకా చాలా మూవీస్ మనము తీసి అక్కడున్న ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు నా వ్లాగ్ రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఉన్నట్లయితే చూసేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ వీడియోస్, అప్కమింగ్ అప్డేట్స్ కానీ, మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ, మొత్తం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మీ ముంగటికి వస్తాను ఫ్యూచర్లో. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.